హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎలిసెట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో షోల్డర్ లూజ్ని బట్టి పక్క మెడ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి చూసుకుందాం. షోల్డర్ లూజ్ చిన్నవాళ్ళకైతే 6, 8, 10 ఇలా ఉంటుంది. 6, 8 చిన్నపిల్లలకు ఉంటుంది. దాన్ని బట్టి 6, 8 ఉన్నప్పుడు 1 నుంచి 1.5 అలా పక్క మెడ పెట్టుకోవచ్చు. 6లో 3 సగం చేసి చంక డౌన్గా పెట్టుకోవచ్చు. 8 అంటే 1, 1.5 ఇది కూడా పక్క మెడ 1, 1.5 పెట్టి 4 చంక డౌన్గా పెట్టుకోవచ్చు. 10 ఉన్నప్పుడు వచ్చేసి 1 నుంచి 1.35 పక్క మెడ పెట్టి చంక డౌన్ 5 పెట్టాలి. షోల్డర్ లూజ్ 11 ఉన్నప్పుడు 1.35 నుంచి 2 అంగుళాలు పక్క మెడ పెట్టి చంక డౌన్ 5.5 పెట్టాలి. 12 వస్తుంది షోల్డర్ లూజ్, కొంతమంది 12 వస్తుంది. 12 వచ్చినప్పుడు పక్క మెడ 2, చంక డౌన్ 6. 13 వచ్చిన వాళ్ళకి వచ్చేసి 2.5 పక్క మెడ, 6.5 చంక డౌను. షోల్డర్ లూజ్ 14 ఉన్న వాళ్ళకి 2.35 పక్క మెడ, చంక డౌన్ 7. షోల్డర్ లూజ్ 16 ఉన్న వాళ్ళకి పక్క మెడ 3, చంక డౌన్ 8. షోల్డర్ లూజ్ ఎంత ఉంటే అంతలో సగభాగం చంక డౌన్ పెట్టుకోవాలి. పక్క మెడ మాత్రం 1.5, 1.25, 1, 2, 2.25 ఇలా పావులు అరలు పెంచుకుంటూ 3, 3.5 వరకు పక్క మెడ పెట్టుకోవచ్చు. మరి లావుగా ఉన్న వాళ్ళకు ఈ చార్ట్ని బట్టి చూసి పెట్టుకోవచ్చు. ఈ ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని బట్టి మళ్ళీ మన ఛానల్లో ఇప్పుడు ఫిట్టింగ్ ఉంటుంది. క్లాత్ని కుట్టేటప్పుడు అది మనకు ఫిట్టింగ్ ఎలా ఉండాలి అనేది చూసుకొని పెంపు పెడతాం మనం. ఆ పెంపు కూడా ఎలా ఉంటుంది అంటే క్లాత్ని 4 మడతలు వేసిన తర్వాత మనకు వచ్చిన కొలతను 4 భాగాలు చేసి అర పెంచుకుంటాం. అర పెంచినప్పుడు అది టైట్ ఫిట్టింగ్ అవుతుంది. మరలా 4 మడతలు వేసి 4 భాగాలు చేసి 1 కానీ 1.5 కానీ 2 కానీ పెంచుతాం. అలా పెంచినప్పుడు అది నార్మల్ ఫిట్టింగ్ అవుతుంది. 2 కానీ 2.5 కానీ 3 కానీ 3.5 కానీ పెంచినప్పుడు అది లూజ్ ఫిట్టింగ్ అవుతుంది. కస్టమర్ చాయిస్, కస్టమర్ అభిరుచిని బట్టి మనం ఈ పెంపు అనేది పెట్టుకుంటూ పోతాము. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ముందు ఇంకా ఎక్కువగా టైలరింగ్ కోర్సులు పెట్టాలనుకుంటున్నాం. వీడియో ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయండి.